గమనం దాకా పోలేదు, ఆ భాష యొక్క తత్వం అట్టా వచ్చింది. అంతే కదా. ఇంకో పెద్ద చిత్రం అండి, మీరు చూశారో లేదో. ఎందుకు దీన్ని నవరస హాస్య కళా చిత్రం అని అంటున్నానంటే, ఎంత హాస్యాన్ని పండించాడంటే, అదేంటి, మేము అధికారంలోకి వస్తే, వచ్చేది లేదు చచ్చేది లేదు, అది వేరే విషయం. మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పునిస్తాం అన్నాడు. ఆగొచ్చుగా, జనాన్ని అంటున్నాడు. ఒక పిల్లవాడుంటే ఎంత అన్నాడు, 15,000 అన్నారు కింద. ఇద్దరుంటే ఎంత అన్నాడు, ఈయన 30,000 అన్నాడు. ముగ్గురుంటే ఎంత అన్నాడు కింద, వాళ్ళు 45,000 అంటుంటే ఈయన ముగ్గురుంటే 90,000 అన్నాడు. 15,000 90,000 తెలిసినటువంటి ప్రబుద్ధుడు లోకేష్ గారు. ఆయన లోకేష్ గారంట నిన్న విశాఖలో తన యాత్ర ముగించాడట. దానికి అద్భుతమైనటువంటి ఒక సభ జరపాలంట. అది పోలేపల్లి అనే గ్రామంలో జరిపి అద్భుతంగా జరిగింది. మన లోకేష్ పాదయాత్ర యువగణం అద్భుతంగా జరిగింది, తెలుగుదేశం బతికే ఉంది అని చూపించాలని తాపత్రయపడుతున్నారు. ఉదయభాన్ లాంటి వాళ్ళని పట్టుకురావాలని చూశారు. ఇక్కడ ఇద్దరు దొరికారండి యాంకర్లు. వీడు ఉదయభాన్ కన్నా కొద్దిగా కాస్ట్లీ యాంకర్లు. ఒక ఆయన ఏమో బాలకృష్ణ, తెలుసుగా, సినిమా హీరో. బయటకు వస్తే మేసం తిప్పి హాస్యం చేయటంలో ఆయన్ని మించిన వాడు లేదు. ఆయన ఒక యాంకరు. ఆయన యాంకరు, బంధువు కదా, మామగారు. ఆయనకేం ఉదయభాన్ గారి లాగా రెమ్యూనరేషన్ ఏం అవసరంలా, పిలిస్తే వచ్చేస్తాడు, అల్లుడు కదా. అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో చాలదంట, ఇంకొక యాంకర్ కావాల్సి వచ్చాడు. ఆయన కొద్దిగా కాస్ట్లీ యాంకర్ అండు. మన బాలకృష్ణలాగా బంధంతో రాడు, ఉదయభాన్ లాగా రెమ్యూనరేషన్తో రాడు. ఆయనకి నోట్లు కావాలి, సీట్లు కావాలి. ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ యాంకర్ కావాలి. ఆ యాంకర్ని ముందు పాపం ఇక్కడ మాట చెప్పాలండు. ఈ మొత్తాన్ని మనం చూసినట్లయితే ఏమనిపిస్తుందంటే, మీరు కొద్దిగా ఆలోచన చేస్తే, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజానీకం ఎక్కడున్నా కొద్దిగా ఆలోచన చేసినట్లయితే, ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయటం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి. నెంబర్ 1, ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి ఓడిపోయేంత జరిగిన ప్రయాణం. అదేవిధంగా కుప్పంలో బయలుదేరి రేపు పోలేపల్లిలో విజయోత్సవ సభ పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఈ మధ్యలో జరుగుతున్న డ్రామా అంతా పాపం ఈ వృద్ధ తండ్రి పడుతున్నటువంటి ఆవేదన, తన అసమర్థుడైనటువంటి కొడుకుని సమర్థుణ్ణి చేయాలని పడుతున్న తాపత్రయం చూస్తుంటే పాపం కాస్త జాలేస్తుంది. ఎందుకంటే మెటీరియల్ లేదు అక్కడ. మీ అబ్బాయి దగ్గర మెటీరియల్ లేదు, కానీ ఉన్నట్టుగా భ్రమింప చేయాలని చెప్పేసి ఈనాడులో ఫ్రంట్ పేజీ రాతలు, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీ రాతలు, TV5లో వార్తలు, ABNలో వార్తలు దుమ్ము దులిపేస్తారు.